థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. సో ఈరోజు ఈ పక్షిరాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. సో ఈగల్స్, ఈ పక్షిరాజు దాని పేరులోనే ఉంది, పక్షులన్నిటికీ రాజు. అది అంటేనే ఈ యొక్క ఈగల్స్ అన్ని బర్డ్స్లా ఉండవు. సో ఈగల్, ఈ పక్షిరాజు అనేది అన్ని బర్డ్స్కి డిఫరెంట్ అంట. దాని యాటిట్యూడ్ డిఫరెంట్ అంట, దాని యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్ అంట, అది తినే విధానం కూడా డిఫరెంట్ అంట, అన్నీ డిఫరెంట్ అంట. ఓన్లీ ఈగల్ మాత్రం. ఈగల్లో కనబడుతున్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుందంట. ఈగల్స్ ఫ్లై అలోన్, ఒంటరిగానే ఎగురుతుందంట. ఏం చెప్పండి? ఒంటరిగా ఎగురుతుంది, తర్వాత ఎత్తులోనే ఎగురుతుంది. ఈగల్స్ ఫ్లై అలోన్ అండ్ దే ఫ్లై ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. సో అవి ఒంటరిగానే ఏం చేస్తాయి? ఎగురుతాయి, తర్వాత ఎత్తులోనే ఎగురుతాయి. ఎందుకు అవి ఒంటరిగానే ట్రావెల్ చేస్తాయి అని అంటే, ఈ ఈగలు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు కాకులు తీసుకోండి, పిచ్చుకలు తీసుకోండి, ఇవన్నీ మేఘాలు ఉంటాయి చూసారా, మేఘాల కిందే ఫ్లై చేస్తాయంట. ఈ ఈగల్కి మాత్రం వాటితో కలిసి వెళ్ళడం దీనికి ఇష్టం లేదు. ఇది అనుకుంటుంది, నాకు పెద్ద రెక్కలు ఉన్నాయి, నాకు కెపాసిటీ ఎక్కువ, నేను ఎప్పుడు ఈ క్లౌడ్స్ పైనే, మేఘాల పైనే నేను ఎగరాలి అనుకుంటుంది. అందుకని ఈ చిన్న చిన్న బర్డ్స్తో ఏం చేయదంటే ఇది కలవదు, దాన్ని సెపరేట్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఒక పక్షిరాజు ఈ చిన్న చిన్న పిచ్చుకలన్నీ ఎగరడం? ఎక్కడ చూడము, కనబడదు. ఇది ఒక్కటే సెపరేట్గా. ఎందుకు సెపరేట్గా ఎగురుతుందంటే, ఈ యొక్క మేఘాల పైన ఎగరడమే దానికి ఇష్టం కాబట్టి ఏం చేస్తుందంటే, పిచ్చుకలతో, కాకులతో, చిన్న చిన్న పక్షులతో అది ఏం చేయదంటే ఎగరదు. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము అందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారు? నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె కిందకి ఎగురుతారని ఉందా, పైకి ఎగురుతారని ఉందా? సో ఇందులో నుండి హోలీ స్పిరిట్ మనకి నేర్పించాలనుకుంటున్న పాఠం ఏంటంటే, నిన్ను కిందకి తీసుకొచ్చేవారికి, నీ ఆత్మీయ స్థితి నుండి కానీ ఈ లోకానుసారంగా అయినా నిన్ను కిందకి తీసుకొచ్చే వారితో మీ సంబంధాలు ఏం చేయాలంటే మీరు కట్ చేసేసుకోవాలి. పక్షిరాజు నాకు పిచ్చుకంటే ఇష్టం కాబట్టి నేను పిచ్చుకతోనే ఎగురుతాను అనుకుంటే దానికి ఒక పెక్యులారిటీ వచ్చేది కాదు, అది కూడా అందరిలాగే కలిసిపోయేది. కానీ పక్షిరాజు లేదు, నాకు దేవుడు మంచి కెపాసిటీని ఇచ్చాడు, నేను ఉన్నతమైన స్థానంలోనే నేను ఎగురుతాను. హల్లెలూయా.
పైనే నేను ఏం చేస్తాను, ఫ్లై చేస్తాను. మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్షిప్స్ విషయంలో మీరు ఏం చేయాలి, కొంచెం జాగ్రత్త పడాలి. సో ఇదే ఈ యొక్క పక్షిరాజు నేర్పించే పాఠం. లైక్ మైండెడ్ పీపుల్తో మీరు ఏం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. నేను 2 గంటలు ప్రార్థన చేస్తానండి, కానీ నేను ఫ్రెండ్షిప్ చేసేవాడు చర్చికి కూడా రాడండి అన్న వాళ్ళు ఉంటే మీరు వాళ్ళతో ఏం చేయాలి, మాట్లాడొద్దు, వాళ్ళని ద్వేషించండి అనట్లేదు. వాళ్ళతో ఏం చేయాలి, మీ కాన్వర్సేషన్స్ తగ్గించాలి. ఏం చేయాలి, వాళ్ళతో మీ సంబంధాన్ని తగ్గించాలి. మీకులాగా భక్తి చేసేవాళ్ళు, మీకులాగా పరిశుద్ధాత్మ చేత నింపబడినవారు, ఇలాంటి వారితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా ఇంకా మీరు ఏం చేస్తారు, పైకి ఎదుగుతారు. కానీ మీ స్థాయి, మీ ఆత్మీయ స్థాయి కంటే తక్కువగా ఉన్నవారు, దేవుణ్ణి ఇష్టపడలేని వారు, తక్కువగా ఉన్న వాళ్ళైనా మీరు ఏం చేయొచ్చు, బలపరచచ్చు. కానీ దేవుడు అంటేనే ఇష్టం లేదు అన్నవారితో మీరు ఏం చేయకూడదు, పొరపాటున స్నేహాన్ని పెట్టుకోకూడదు. మీరు అలా పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బ్రింగ్ యూ డౌన్. మీరు పైన ఎగరాల్సిన వారు పక్షిరాజు వలె పైకి ఎగరాల్సిన మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారంటే కిందకి లాగేస్తారు. అందుకని మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరి మాటలు మీ చెవుల్లో పడుతూ ఉన్నాయి అనే విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. 1 Corinthians 15:33, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట, మంచి నడవడిని చెరుపుతుందంట. నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు పైన ఎదుగుతున్నావు ఆత్మీయంగా, కానీ నువ్వు దుష్ట సాంగత్యం చేస్తే నువ్వేం చేస్తావు, ఆటోమేటిక్గా నీ స్థాయి నుండి ఏమైపోతావు, కింద పడిపోతావు. నువ్వు పైకి ఎదగాలంటే, ఉన్నత స్థానంలో నువ్వు నిలబడాలంటే నువ్వేం చేయాలంటే నీ ఫ్రెండ్షిప్స్ విషయంలో నువ్వు ఎవరెవరితో అయితే సహవాసం చేస్తున్నావో నీవు జాగ్రత్త వహించాలి. వారిని ద్వేషించండి, వారిని తిట్టేయండి, కొట్టేయండి అని చెప్పను. వారితో మాట్లాడండి, కానీ లిమిట్ చేయండి. నీకులాగా లైక్ మైండెడ్, నీకులాగా దేవుణ్ణి ప్రేమించేవారు, నీకులాగా దేవుణ్ణి ఇష్టపడేవారు, ఇలాంటి వారితో నీవు స్నేహం చేస్తే ఒకరోజు వచ్చినప్పుడు పక్షిరాజు వలె నువ్వు పైన ఎగురుతావు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఈగల్స్ ఏం చెప్పాను, ఒంటరిగా ఎగరడానికి ఇష్టపడతాయి. సో బైబిల్ కోరుకునేది, పరిశుద్ధ గ్రంథం కోరుకునేది ఏంటంటే నీకు లోకానికి ఏం ఉండాలి, ఒక సెపరేషన్ ఉండాలి. అందరిలో మనం కూడా ఏమైపోకూడదు, కలిసిపోకూడదు, లోకంతో పాటు కలిసిపోకూడదు. ఒక వాక్యం చూపిస్తాను చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అవిశ్వాసులతో జోడీగా ఉండకూడి. హల్లెలూయా. నీకులాగా ఆలోచించే వాళ్ళతో స్నేహాన్ని చెయ్యి, నీకులాగా ప్రార్థన చేసే వాళ్ళతో స్నేహాన్ని చెయ్యి. హల్లెలూయా. తర్వాత రెండవది, ఈ పక్షిరాజుకి ఉన్న స్వభావము, పక్షిరాజుకి ఈగల్స్కి ఉన్న స్వభావం ఏంటంటే, ఈ యొక్క ఈగల్స్ కంట దూరదృష్టి అంట. ఏం చెప్పండి, చాలా దూరదృష్టి అంట. 5 కిలోమీటర్స్ దాటి ఏముందో అది చూడగలదంట. అంత షార్ప్ దూరదృష్టి ఈ యొక్క పక్షిరాజుకి. అంత దూరంలో దానికి ఏదైనా ఆహారం ఉందనుకోండి, దాని ఫుడ్ అంత దూరంలో ఉందంటే దాన్ని ఫోకస్ చేసి అది ఎక్కడుందో లొకేషన్ కూడా మిస్ అవ్వదంట, ఒకే వేగంతో వెళ్తుందంట. అంత షార్ప్గా చూసి 5 కిలోమీటర్స్ దూరంలో దాని ఆహారం ఉంది, సపోజ్ ఏదైనా ఒక జంతువు ఉంది, సో ఇది వెళ్ళి తినాలి అన్నప్పుడు 5 కిలోమీటర్ల దూరంలో ఉండి అది చూసి దాన్ని ఎలా అటాక్ చేస్తే దానికి ఆహారం దొరుకుతుంది అని అంత ఫోకస్డ్గా దానిపైన గురిపెట్టి ఒకే అటెంప్ట్లో ఫ్లై చేస్తుంది అంటండి. అటు ఇటు తిరగదంట, అది ఎక్కడుందో అదే డైరెక్షన్లో ఒక్క గ్లాన్స్లో అది పట్టుకుని తినేస్తుందంట. మిగతా బర్డ్స్ ఎలా ఉంటాయంటే చేసి తింటాయంట. చేజ్ అంటే దాన్ని వెంటపడి ఒక చిన్న చేప దొరికింది అనుకోండి, దాన్ని వెంటపడి అది అలా పోతే అలా, ఇలా పోతే ఇలాగ, అలా వెంటపడి తింటుందంట. ఇది అలా కాదు, ముందుగానే దాని ఆహారం ఎక్కడుందో లొకేట్ చేసి దాన్ని చూసి దాన్ని ఆ ఫోకస్ చేసి టక్కమని ఏం చేస్తుందంటే దాన్ని గ్రాప్ చేసుకొని దాని కడుపుని నింపుకుంటుంది. సో అంత లాంగ్ విషన్
ఎవరికి ఉందంటే ఈ పక్షిరాజుకు ఉంది. సో అందుకనే బైబిల్లో ఉంటా చూడండి ఒక మాట, యోబు గ్రంథం 39వ అధ్యాయం 28-29 వచనం. అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను ఎవరిని ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకును. అక్కడ నుండి తన ఎర్రను వెదుకును, దాని కన్నులు దాని దూరము నుండి కనిపెట్టును. ఎవ్వరూ పట్టుకోలేని చోట అది ఏం చేస్తుందంటే దాని గూడు కట్టుకుంటుందంట. పక్షిరాజు కోసం బైబిల్లో రాశారు, ఇదంట ఎవ్వరు ఎక్కలేని ఎత్తంట, ఎవ్వరికి అందలేని ఎత్తంట. ఆ ఎత్తుకెళ్ళి అక్కడ దాని గూడు కట్టుకోవడమే కాదు, దూరము నుండే దాని కన్నులు దాన్ని దూరము నుండి కనిపెట్టాను, ఎక్కడో దూరముగా ఉన్న వాటిని చూస్తుందంట. సో ఈ యొక్క రెండవ పాఠం, పక్షిరాజు నుండి మనము నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే, దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఏంటంటే మనకి దూరదృష్టి ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఏమి అచీవ్ చేయబోతున్నావో నీకు ఇప్పుడు ఏముండాలి, ఒక ప్లాన్ ఉండాలి. వితౌట్ ప్లాన్, వితౌట్ నీ దగ్గర దూరదృష్టి లేకుండా నువ్వు ఏమీ అచీవ్ చేయలేవు. నీ జీవితంలో నీకంటూ ఒక విజన్ లేకపోతే, నీకంటూ ఒక గురి లేకపోతే, నీకంటూ ఒక దూరదృష్టి లేకపోతే నువ్వు అచీవ్ చెయ్యలేవు. ఒకవేళ ఈ యొక్క ఈగల్కి కనుక దూరదృష్టి లేకపోతే అది దానికి ఆహారము 1 గ్లాన్స్లో దానికి దొరకదు, ఒక్క అటెంప్ట్లో దానికి ఆహారం దొరకదు. దానికి తెలుసు దానికి ఏమి కావాలో, దానికి కావాల్సిన దాని కొరకు 5 కిలోమీటర్ల బ్యాక్ ఉన్నా కూడా అది ఏం చేయగలుగుతుందంటే చూడగలుగుతుంది. హల్లెలూయా. మీ అందరికీ దూరదృష్టి అంటే విజన్ ఉండాలి. మీరు ఏం చేయబోతున్నారు, దేవుని కోసం ఏం చేయబోతున్నారు రాసుకోండి ఒక పేపర్లో, దానికోసం ప్రేయర్ చేయండి, వర్కౌట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మీ విజన్ చూసి నవ్వుతున్నారేమో. ప్రజెంట్ నా విజన్స్ చూసి అందరూ అలానే నవ్వుతున్నారు. నేను అంటాను పెద్ద యూనివర్సిటీ కడతాను, నేను రాజమండ్రిలో అంటాను. ఎవరు నమ్మరు కానీ నాకు తెలుసు ఒకరోజు అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు దేనినైనా యోచన చెయ్యి, దాన్ని నేనేం చేస్తాను, స్థిరపరుస్తాను. నీకు యోచనే లేదు, ఆలోచనే లేదు, ఈ రోజుకి గడిపేస్తే చాలు అనుకుంటే దేవుడు ఎక్కడి నుంచి దాన్ని స్థిరపరుస్తాడు. నీ ఉద్దేశములు సఫలమవుతాయి, నీ కోరికను సిద్ధింపచేస్తాను. ఈ వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి, నీకంటూ ఒక విజన్ కలిగి ఉన్నప్పుడు. సో హ్యావ్ బిగ్ విజన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, దూరదృష్టి అనే మాటలో ఇంకొక అర్థం కూడా ఉంది. నీ శత్రువులు ఎవరో, నీకు గొయ్యలు తీసేవాళ్ళు ఎవరో నువ్వేం చేయాలి, ముందుగానే వివేచించాలి, కనిపెట్టాలి. ఎవరు నీకు హెల్ప్ చేస్తారు, మనుషుల యొక్క స్వభావాలు తెలుసుకోవడానికి ఎవరు నీకు సహాయం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఎవరినో బాగా నమ్మేసి వాళ్ళకి ఫుల్ ఇన్వెస్ట్ చేసేసి తర్వాత నువ్వు జీవితాంతం ఏడుస్తూ కూర్చోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి, ప్రభువా నీవు డిజైన్ చేయగలవు, నీకు దూరదృష్టి ఉంది, నాకు సహాయం చేయన్నప్పుడు హోలీ స్పిరిట్ పేరు ఏంటంటే వివేచనాత్మ అంట. ఏంటి చెప్పండి, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇంకొకటి పరిశుద్ధాత్మ 9 వరాల్లో ఒకటి ఏంటంటే వివేచన ఆత్మ. ఆయన వివేచన వరం అని ఉంది. హోలీ స్పిరిట్ నుండి డెలివర్ అయ్యే ఒక గిఫ్ట్ అది. ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, మీ శత్రువులు ఎవరు, మీతో మంచిగా మాట్లాడుతూ మీ గొయ్యలు తవ్వే వాళ్ళు ఎవరు, మీ గురించి బ్యాడ్గా మాట్లాడేవారు ఎవరు, మీ పేరుని పాడు చేసేది ఎవరు, మీకు అన్యాయం చేసేది ఎవరు, మీకు మోసం చేసేది ఎవరు అనే విషయంలో మనము చాలా అలర్ట్గా ఉండాలి. హల్లెలూయా. మనకు హోలీ స్పిరిటే ఏం చేస్తాడంటే మనకి వివేచనని ఇస్తాడు. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, వాళ్ళు ఎలా మారిపోతారు, వారి స్వభావం ఏంటి అనే విషయంలో దూరదృష్టిని కలుగజేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈరోజు హోలీ స్పిరిట్ మీకు చెప్పే ఆలోచన ఏంటంటే హ్యావ్ లాంగ్ విజన్. యోసేపుకి అతను చిన్న వయసులో ఉన్నప్పుడే అతను 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతున్నాడో ఒక విజన్ని కలిగి ఉన్నాడు. యేసు ప్రభుకు కూడా విజన్ ఉంది, ఆయన ఏం చేయబోతున్నాడో, అతను ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, అతని పర్పస్ ఏంటి, అతని టైం ఎప్పుడు. అందుకనే యేసే చాలాసార్లు నా సమయం వచ్చి ఉంది. ఆయనకి తెలుసు ఏం జరగబోతుందో తెలుసు, ఎలాగా అతను బలి అవ్వబోతున్నాడో తెలుసు. అన్నిటినీ యేసే ఏం చేశాడంటే వివేచించగలిగాడు. ఆ దూరదృష్టి మనందరికీ ఉండాలన్నదే దేవుని ఆశ, కోరిక ఉంది. యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడని యేసేకి తెలుసా తెలీదా? తెలుసు, అన్నీ తెలుసు. సో మిమ్మల్ని అప్పగించే వాళ్ళు ఎవరు, మీకు నిజముగా ఉండేవాళ్ళు ఎవరు, మీకు నమ్మకంగా ఉండేవాళ్ళు ఎవరు, మీ లైఫ్ గురించిన విజన్, దూరదృష్టి మీకు ఉండాలన్నదే హోలీ స్పిరిట్ ఆలోచన అయి ఉంది. హల్లెలూయా. సో మూడవది, ఈగల్స్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే
ఈ పక్షిరాజు అనేది మృతమైనవి తినవు, ఫ్రెష్ ఆహారాన్ని ఏం చేస్తాయంట, తింటాయంట. దీనికి ఎంత విచిత్రమైన బుద్ధి కదా. కాకి క్యారెక్టర్ ఏంటంటే ఎక్కడ చచ్చిపోయింది దొరుకుతుందో అది మింగుదామని చూస్తుంది. దానికి భయం ఏమో, దాన్ని చంపుకొని తినడానికి కాకి భయం. అందుకని చచ్చిపోయినవి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ తినడానికి ట్రై చేస్తుంది. కానీ ఈగల్ మాత్రం చచ్చిపోయినవి తినవంట, మృతం అయిపోయినవి తినవంట, గతించిపోయినవి, లైఫ్ అయిపోయినవి అవి తినవు. కానీ ఫ్రెష్గా ఉండాలి వాటికి. అప్పటికప్పుడు అది వేటాడి పట్టుకుని తింటుందంట. కానీ దానికి ఆకలేస్తుంది కదా అని చచ్చిపోయింది మాత్రం ముట్టుకోదంట. సైన్స్ చెప్తుంది చచ్చిపోయింది మాత్రం పొరపాటున కూడా ముట్టుకోదంట. నాకు ఆకలేస్తే నేను చచ్చిపోతాను, కానీ చచ్చిపోయిన వాటిని నేను ఏం చేయను, ముట్టుకోను. సో ఈ మృతం అయిపోయిన వాటికి బైబిల్ ఇచ్చే నిర్వచనం చూడండి. ఒక వర్స్ చూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనమని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, మృతులు ఏం చేస్తారంట, మృతులని పాతి పెట్టుకుంటారంట. మృతులు అని అంటే ఆ యొక్క రూట్ వర్డ్ ఏంటంటే గడచిపోయినవి. ఏంటి? గడచిపోయినవి. ఇంగ్లీష్లో ఉంది గడచిపోయినవి, ద ఫార్మర్, ద డెడ్, ద పాస్ట్. హల్లెలూయా. సో మృతమైనవి పక్షిరాజులు తినవు అనే మాటను మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మీ గతమును, మీ యొక్క పాస్ట్ని ఏం చేయాలి, మీరు మర్చిపోవాలి. మీరు ఏదేదైతే పోగొట్టుకున్నారో, ఏదేదైతే మీ లైఫ్లో అయిపోయిందో, మీరు ఏదేదో తప్పు చేశారో అయిపోయింది. అయిపోయిన వాటిని దేవుడే జ్ఞాపకం చేసుకోలేనప్పుడు మీరు ఏం చేయకూడదు, దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోకూడదు. పక్షిరాజు అయిపోయిన వాటిని, క్లోజ్ అయిపోయిన వాటిని పొరపాటున కూడా టచ్ చేయవు. ఎండ్ అయిపోయిన విషయాల్ని, చనిపోయిన వాటిని పొరపాటున కూడా ఏం చేయవు, టచ్ చేయవు. మీరు కూడా అయిపోయిన విషయాలు మీరు ఏం చేయకూడదు, పొరపాటున కూడా ఎత్తకూడదు. నాకు ఎవరైనా వాళ్ళ పాస్ట్ స్టోరీ చెప్తే నేను వినను. ఎందుకంటే నాకు చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతున్నాయి, మరలా గుర్తు వస్తున్నాయి. ఐ డోంట్ ఎంకరేజ్. నేను అంటాను వదిలేసి, అయిపోయింది ఏదో వదిలే. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, వాట్స్ యువర్ కరెంట్ స్టేజ్. నాకు చెప్పుకుంటూ వాళ్ళు ఏడుస్తారు, కానీ నేను చెప్పనివ్వను. ఎందుకంటే వాళ్ళు గతంలోనికి వెళ్ళి వాళ్ళు తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడే నీ గతాన్ని మర్చిపోయాడు, దేవుడే నీ తప్పులను మర్చిపోయాడు, దేవుడే నువ్వు ఎంత అన్యాయమైన బ్రతుకుని బ్రతికావో దేవుడే మర్చిపోయినప్పుడు నువ్వేం చేయకూడదు, మరలా దాన్ని తవ్వకూడదు. మరలా నువ్వు ఆ పాత వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. సో ఇది నేర్పించే సత్యం ఏంటంటే, లీవ్ యువర్ పాస్ట్, నీ గతమును విడిచి పెట్టు. అందుకనే దేవుడు చాలా చోట్ల అంటాడు, నన్ను వెంబడించు. వెంబడించడం మాత్రమే కాదు, వెంబడించు అన్నప్పుడు ప్రతిసారి వారు ఏం చేశారంటే విడిచిపెట్టారు. వాళ్ళను కడుక్కుంటున్న వారు వాళ్ళను విడిచిపెట్టారు, వాళ్ళ వృత్తిని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వాళ్ళు ఏం చేశారంటే యేసుని వెంబడించగలిగారు. సో ఇక్కడ కూడా దేవుడు అన్న, మృతుల్ని పాతి పెట్టుకుంటాను, నువ్వేం చేయి, నన్ను వెంబడించు. అంటే అర్థం ఏంటి, ఆ మృతుడు అతను చనిపోయాడు, అతను ఏం చేయి, విడిచిపెట్టి, అతను వదిలేసి నువ్వేం చేయి, నన్ను వెంబడించు. సో లీవ్ యువర్ పాస్ట్, నీ గతమును అయిపోయిన వాటిని ఈరోజు వదిలిపెట్టండి. అందుకనే దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్న, పాతవి గతించెను, సమస్తము నూతనమైన. పాతవి గతించకుండా నువ్వు పాత వాటినే తవ్వుతూ ఉంటే కొత్త కార్యాలు ప్రారంభమవుతాయా? ప్రారంభము అవ్వవు. సాతాను చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, నీ గతాన్ని జ్ఞాపకం చేసి నిన్ను నేరారూపణ మనస్సాక్షిలోనికి నిన్ను నెడతాడు. నువ్వు ఆ తప్పు చేసావు, అందుకే నీకు ఈ శిక్ష. ఈరోజు చెప్పండి, దేవుడే నా గతాన్ని మర్చిపోయినప్పుడు నేను కూడా నా గతాన్ని మర్చిపోతాను. నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతురాలని. హల్లెలూయా. సో 4వ పాఠం, పక్షిరాజు నుండి నేర్చుకోవాల్సిన 4వ పాఠం ఏంటంటే, ఈగల్స్ కంట ఎదురుగాలి అంటే చాలా ఇష్టం అంట. ఈగల్స్ లవ్స్ స్టామ్. ఇంగ్లీష్లో ఎదురుగాలి అనే మాటకి ఏమని రాశారంటే స్టామ్. వాటికి అలజడి, ఆకాశంలో ఒక ఎదురుగాలి, ఆకాశంలో ఒక బీభత్సం వస్తే వాటికి లైక్ చేస్తాయంట. ఎందుకు లైక్ చేస్తాయి? ఆ ఎదురుగాలి వచ్చినప్పుడు ఎందుకు వాటికి అంత ఇష్టం అంటే, ఆ ఎదురుగాలిని ఎదుర్కొని దాని కెపాసిటీతో ఇంకా వేగంగా ఏం చేస్తాయంటే, ఆ ఎదురుగాలి కంటే పైన ఎగరడానికి ఏం చేస్తాయంటే ప్రయత్నాన్ని చేస్తాయి. హల్లెలూయా. ఈ యొక్క ఈగల్ యొక్క లక్షణం ఏంటంటే, అవి శ్రమలు, ఛాలెంజెస్, స్టామ్స్, ఎదురుగాలి వీటిని ఏం చేస్తాయంటే అవి ఆస్వాదిస్తాయి, ఎంజాయ్ చేస్తాయి. మన లైఫ్లో
ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసే ఛాన్సే లేదు. ఎప్పుడు బయటపడతామా అని ఉంటుంది. కానీ ఈగల్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఎదురుగాలి వచ్చినప్పుడు హౌ మచ్ మోర్ ఐ కెన్ ఫ్లై హయ్యర్. ఎదురుగాలి వస్తుంది, ఎదురుగాలి వీస్తుంది, ఆ ఎదురుగాలిని అధిగమించి ఎగరడానికి, పైకి ఎగరడానికి ఈ యొక్క పక్షిరాజు ప్రయత్నిస్తుంది. సో దీని అర్థం ఏంటంటే, నీ యొక్క శ్రమలను సంతోషముతో అంగీకరించు. ఏంటి? యాక్సెప్ట్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ హ్యాపీనెస్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. చిత్రములు అగ్నిజ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. 2 తిమోతి 2:3 చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. క్రీస్తు యేసు మంచి సైనికు వలె నాతో పాటు శ్రమను అనుభవించు. హల్లెలూయా. జీవ కిరీటము లేదంట, సిలువ లేకుండా, సిలువను నువ్వు మోయకుండా. సిలువ అంటే ఏంటి? శ్రమలు, కష్టాలు, బాధలు. యేసు ప్రభు కోసం సమస్తాన్ని తెగించడం. నీ సిలువను నీవు మోయకుండా. సిలువను మోసినప్పుడు బరువుగా ఉంటుందా? ఉండదా? బరువుగా ఉంటుంది. సిలువను మోసినప్పుడు భారంగా ఉంటుందా? భారముగా ఉండదా? భారంగా ఉంటుంది. సిలువను మోయకుండా నీకు జీవ కిరీటము లేదు. నీవు మంచి సైనికుడు వలె నువ్వేం చేయాలి? శ్రమలను సంతోషముతో అంగీకరించాలి. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం 2 విషయాలు. ఈ శ్రమ నుండి దేవుడు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? 2వది, ఈ శ్రమ నా మంచి కొరకే. ఈ 2 విషయాలు నువ్వు ఏం చేయాలి? నీ మనసులో ధ్యానిస్తూ ఉండాలి. మీ కష్టాల్లో మీరు బాధపడదు. కష్టాలు అంటే దేవుడు మిమ్మల్ని బాగా ట్రైన్ చేస్తున్నాడు, బాగా మిమ్మల్ని స్క్వీజ్ చేస్తున్నాడు. ఎంతగా మీరు స్క్వీజ్ చేయబడితే అంతటి ఫైన్ ప్రోడక్ట్ మీ లోపల నుంచి వస్తుంది, అంతటి ఫైన్ థింగ్స్ మీ లోపల నుంచి వస్తాయి. సో అవి ప్రొడ్యూస్ అవ్వాలన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని స్క్వీజ్ చేస్తారు. ఆవిడ భయంకరమైన నొప్పి, బాధ కలిగిన ఒక రోజు వచ్చినప్పుడు పక్షిరాజు వలె మీరు పైకి ఎగురుతూ ఉంటారు. హల్లెలూయా. ఎదురుగాలిలో వచ్చినప్పుడు పక్షిరాజుకి నొప్పి రాదా? అవి తగిలినప్పుడు వస్తాయి. మిగతా పక్షులన్నీ ఏం చేస్తాయి అంటేనంట, ఎదురుగాలి వచ్చినప్పుడు దాక్కుంటాయంట, చెట్ల కింద అక్కడ ఇక్కడ దాక్కుంటాయంట. ఇది మాత్రం ఆపోజిట్గా, ఎదురుగా ఇలా వస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ముందుకి సాగిపోద్దంట. సో కష్టాలు మిమ్మల్ని ఆపకూడదు, బాధలు మిమ్మల్ని ఆపకూడదు. సో మీ యొక్క కష్టాలలో శ్రమ పడడానికి ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. యేసయ్యా తండ్రి, పక్షిరాజుల వలె పైకి ఎగురున్నట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నానయ్యా. పక్షిరాజులో నుండి నేర్చుకోవాల్సిన పాఠములను మీరు మాకు నేర్పించారు తండ్రి. మా యొక్క స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకోవాలని, అయ్యా తండ్రి మా గతమును మరచిపోవాలని, అయ్యా తండ్రి మా పాత స్వభావాల్ని విడిచిపెట్టాలని, అయ్యా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పైకి ఎదుగుదురుగాక, పైకి ఎగురుదురుగాక, ఫలించుదురుగాక. వీరిని కిందకి లాగి వేస్తున్న ప్రతి సాతాను శక్తులు, ప్రతి రాంగ్ ఫ్రెండ్షిప్స్ యేసు నామములో బ్రేక్ అయిపోవునుగాక, యేసు నామములో బ్రేక్ అయిపోవునుగాక. వీరు ముందుకి సాగిపోదురుగాక. నూతన బలము పుంజుకొని అయ్యా తండ్రి పైకి ఎత్తులోనికి ఎదుగుదురుగాక, ఫలించుదురుగాక. పక్షిరాజు వలె ఉన్నత స్థానములో స్థిరపడుదురుగాక. ఆ విధంగా కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073.
విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.